బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చాలా ఫార్మింగ్లోకి రావాలని చెప్పి చాలామంది అడుగుకుంటూ ఉంటారు. సో వస్తారు, కాకపోతే మధ్యలో ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది. సో ఒక పనిని ఎక్కువసేపు కష్టపడి చేయాలి అనే టైంలో రిసోర్సెస్ మీద ఆధారపడుతూ ఉంటాం మనం. అంటే లేబర్ మీద కానీ ఇంకొక మనిషి హెల్ప్ కానీ తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో మెయిన్గా పొట్టేళ్ల పెంపకంలో సప్లిమెంట్స్ ఎలా తాపియాలి అనే దాని గురించి పెద్ద టాపిక్ అయితే ఉంటుంది, మనకు డైలీ చూసేది అన్నమాట ఇది. సో దానికోసం ఈ వీడియో అయితే వేయడం జరుగుతుంది. సో అర్షద్ దగ్గర ఉండే సప్లిమెంట్స్ చాలామంది వాడారు. అతని రివ్యూస్ ఫీడ్బ్యాక్ కూడా అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ యూట్యూబ్లో కానీ అన్నీ దొరుకుతూ ఉంటాయి మనకు. సో ఇదేనే కాదు, మీకు బయట ఎక్కడైనా దొరికినా కూడా సప్లిమెంట్స్ వాటి గురించి అది ఎలా తాపియాలి అనేది పెద్ద సమస్యగా మారిపోతుంది. నేను కూడా స్టార్టింగ్ పొట్టేలు చేసినప్పుడు ఈ సప్లిమెంట్స్ ఎలా తాపియాలని చెప్పి ఆలోచిస్తుంటే డైరెక్ట్గా ఒకదానికి జీవాన్ని పట్టుకొని తాపియడం అంటే చాలా కష్టం అవుతుంది. ఇవి వినవు మాటలు, ఇవి షీప్. దాన్ని పట్టుకొని నోరు ఓపెన్ చేసి ఆ సిరెంజ్ లోపలికి ఊకి దాన్ని తాపియాల్సి వస్తుంది. సో అలా చేయడం మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం అవుతుంది మనకు. సో దానికోసం ఆల్టర్నేటివ్ వే ఏదైతే ఉంది అని దాని గురించి డిస్కస్ చేశాను. నేను చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాను ఈ టాపిక్ గురించి. ఇప్పుడు అయితే టైం దొరికింది దీని గురించి వీడియో తీద్దామని చెప్పి. సో ప్రస్తుతం అయితే మనం మైనాబాద్ ఫామ్లో అయితే ఒక దగ్గర ఉంటే ఉన్నాము, అన్న దగ్గర ఫామ్ అయితే. అక్కడికి వెళ్ళి జీవాలకి దానాలు, లివర్ టానిక్, కాల్షియము ఇవన్నీ కలిపి ఎలా కలపాలి, ఎంత మోతాదులో కలపాలి, మొత్తం 100 కేజీలు దానా ఉంటే 100 కేజీలకి ఎలా కలుపుకోవాలి, సో అనేది అయితే ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది. చూడండి ఇలా ఉంటుంది అనేది ఫుల్ వీడియో అయితే రాబోతుంది ఇప్పుడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ దగ్గర ఉండే పొట్టేళ్ల ఫామ్ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ కానీ ఎవరికైనా ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి. దీనివల్ల రైతు కొంచెం శ్రమ అయితే తగ్గించే పని వల్ల అయితే మనం చేయగలుగుతాం.